ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సద్గురువారం. సాకార్ మురళిలో బాబా చెప్తారు, मीठे बच्चे, बाप जो है जैसा है उसे यथार्थ रीति जानकर याद करना, यही मुख्य बात है.
మనుషుం को ये बात बहुत యుక్తి से समझानी అంటే బాగా చెప్తారు. మధురమైన బిడ్డలు తండ్రి ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, యథార్థంగా వాళ్ళని సరిగ్గా తెలుసుకుని తలంపు చేయాలి. ఇదే ముఖ్య విషయం. మనుషులు కూడా ఈ విషయాన్ని గురించి చాలా యుక్తిగా చెప్పాలి, వివరించాలి. పరమాత్మని ఎట్లా తలంపు చేసేది యథార్థంగా అట్లా. మళ్ళీ బాబా ప్రశ్న అడుగుతారు, सारे यूनिवर्स के लिए कौन सी पढ़ाई है जो यहाँ ही तुम पढ़ते हो అంటే మొత్తం యూనివర్స్ కోసం ఏం ఒక చదువు, పెద్ద చదువు అది. ఇక్కడే మీరు దీన్ని చదవచ్చు, వేరెక్కడా లేదు. ప్రపంచానికే ఇదే ఒక చదువు పెద్దది. ఏమి उत्तर आंसर सारी यूनिवर्स के लिए यही పడాయి హై కి తుమ్ సబ్ ఆత్మా హో అంటే మొత్తం విశ్వాని కోసం ఇదే ఒక పెద్ద ముఖ్యమైన చదువు. ఏమంటే మీరు ఒక ఆత్మ అనేది తెలుసుకునేది, దాని అభ్యాసం చేసేది. ఆత్మ समझ करके बाप को याद करो तो पावन बन जाएंगे. सारी यूनिवर्स का बाप जो है वो एक ही बार आते हैं, सबको पावन बनाते हैं. वही रचयिता रचना की नॉलेज देते हैं. इसलिए वास्तव में ये एक ही यूनिवर्सिटी है. ये बात बच्चों को स्पष्ट कर समझानी है. అంటే ఆత్మని గురించి మరి ఆత్మని అనుభవం చేసుకొని నిరాకార తండ్రి పరమాత్మ తలంపు చేస్తే పావనైపోతాం. మొత్తం విశ్వాని కోసం ఒక్కరే పరంపిత పరమాత్మ తండ్రి ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి పావన్ చేసాని కోసం అవతరణ అవుతారు. వాళ్ళే రచయిత మరి రచనాది నాలెడ్జ్ జ్ఞానం ఇస్తారు. అందుకోసం వాస్తవంగా ఈ ఒక్క యూనివర్సిటీలో ఇది నేర్పించే మాట. దీని స్పష్టంగా మనుషులందరికీ మనం వివరించాలి. ఓం శాంతి. వాణిలో బాబా చెప్తారు, భగవాన్ వాచ్ अभी ये तो रूहानी बच्चे समझते हैं कि भगवान कौन है. भारत में कोई भी यथार्थ रीति जानते नहीं. कहते भी है मैं जो हूँ जैसा हूँ, मुझे यथार्थ रीति कोई नहीं जानते. అంటే ఇక్కడ భగవాన్ వాచ, భగవాన్ చెప్తున్నారు ఆత్మిక బిడ్డలకు ఆత్మిక తండ్రి నేర్పిస్తారు. భగవాన్ ఎవరు అనేది ఆత్మిక బిడ్డలకు బాగా అర్థమైంది. ఈ భారతదేశంలో ఆ భగవాన్ గురించి యథార్థంగా ఎవరికి తెలియదు. అదే భగవాన్ కూడా చెప్తున్నారు, నేను యథార్థంగా ఎట్లా ఉన్నాను, ఏ రూపంలో ఉన్నాను, ఏం చేస్తున్నాను, నన్ను గురించి యథార్థంగా ఎవరు మనుషులకు తెలియలేదు. తుమారి మేబీ నంబర్ వారి. ఇక్కడ కూడా మా బిడ్డలు नंबर वार తెలుసుకున్నారు. नंबरवार पुरुषार्थ अनुसार जानते हैं, बल यहाँ रहते हैं परंतु यथार्थ रीति जानते नहीं. यथार्थ रीति जान करके और बाप को याद करना ये बड़ी मुश्किलात है. బాబా చెప్తారు యథార్థంగా తెలుసుకునే దాంట్లో కూడా నంబర్ వారే ఉన్నారు. నంబర్ వార్ పురుషార్థ అనుసారం తెలుసుకున్నారు. అంటే ఇక్కడే ఉంటారు, అయినా కూడా కొందరికి యథార్థంగా తెలియలేదు. యథార్థంగా తెలుసుకుంటే తండ్రి ఎట్లా ఉన్నారు, ఏమి ఎట్లా తలంపు చేయాలి తెలుసుకోలేదు. అయితే చాలా కష్టంగా ఉన్నారు బిడ్డలు, సరిగ్గా తెలుసుకోలేదు. तो बल बच्चे कहते हैं कि बहुत सहज है, परंतु मैं जो हूँ मुझे निरंतर बाप को याद करना है. బుద్ధి మే ఏ యుక్తి రాని చాయి. బాబా చెప్తారు, ఇక్కడ చాలామంది బిడ్డలు చెప్తారు బాబా తలంపు చేసేదేమో ఈజీ ఎట్లా అని. అయితే నేను ఎవరైనాను, ఎట్లా ఉన్నాను యథార్థంగా, మరి నిరంతరంగా నా తలంపు చేయాలి. బుద్ధిలో ఈ యుక్తి సదా ఉండాలి. ఎట్లా పరమాత్మని నిరంతరంగా తలంపు చేసేది. మీ ఆత్మ बहुत छोटा है, हमारा बाबा भी बिंदु छोटा है. आधा कल्प तो भगवान का कोई नाम भी नहीं लेते.
दुख में ही याद करते हैं हे भगवान. అంటే ఆత్మ అతి సూక్ష్మ అంటే అతి సూక్ష్మం. తండ్రి కూడా మనలాగే, మన తండ్రి అతి సూక్ష్మ జ్యోతి బిందు. అర్థకల్పం భగవాన్ని ఎవరు తలంపు చేయరు. సత్యుగ త్రేత వరకు పరమాత్మని తలంపు చేసేది ఆవేశం లేదు. అయితే దుఃఖంలోనే అందరూ తలంపు చేస్తారు, చెప్తారు హే భగవాన్. ఇప్పుడు ఆ భగవాన్ ఎవరు, ఇది మనుషులకు తెలియలేదు, తెలుసుకోవాలి వాస్తవంగా. ఇప్పుడు మనుషులు ఏం చేస్తారు, ఎట్లా చెప్పేది మనుషులు, ఎట్లా మనం తెలిపించేది, ఇది మనం విచార సాగర్ మంతం చేయాలి. బాగా చెప్పేదానికి విచారం చేయాలి. పేరు కూడా ఇక్కడ రాసి ఉంది కదా బోర్డులో, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని రాసింది. దీని గురించి కూడా యథార్థంగా చెప్పాలి. అంటే ఎంతో స్పష్టంగా పేరు ఉంది, అయినా అది చదివినా కూడా వాళ్ళకు సరిగ్గా తెలియలేదు. इसमें भी समझते नहीं हैं कि ये रूहानी बेहद के बाप का ईश्वरीय विश्वविद्यालय है. మనుషులకు ఇది తెలియలేదు, ఇది బేహద్ ఆత్మిక తండ్రి యొక్క ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. అభి క్యా నామ్ రఖే జో మనుష్య జగ్ సమజ్ జాయ్. అంటే మనుషులు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఏం పేరు పెట్టాలి. कैसे मनुष्यों को समझाए कि ये यूनिवर्सिटी है. యూనివర్స్ से యూనివర్సిటీ అక్షర్ నిక్లా. ఎట్లా మనుషులకు మనం చెప్పేది ఇదే విశ్వవిద్యాలయం అట్లా. సో విశ్వవిద్యాలయం అక్షరం వచ్చింది. యూనివర్స్ అంటే మొత్తం విశ్వం, ఇంకా నామ్ రఖా హై యూనివర్సిటీ. మొత్తం విశ్వానికి కోసమే ఇది చదివేదానికి, అందుకే దీని పేరు యూనివర్సిటీ అని చెప్తారు, విశ్వవిద్యాలయం ఇది. సో జిస్మే సబ్ మనుష్య పढ़ सकते. దీంట్లో అందరూ వచ్చి చదవచ్చు, మొత్తం విశ్వంలో ఉండేవాడు. యూనివర్స్కి పढ़ने యూనివర్సిటీ, ఈ యూనివర్స్ కోసమే చదివే దానికోసం ఇది యూనివర్సిటీ. अभी वास्तव में यूनिवर्स के लिए तो एक ही बाप आते हैं, उनका ये एक ही యూనివర్సిటీ है. అంటే మొత్తం విశ్వానికి కోసం ఒక్కరే పరమాత్మ తండ్రి వస్తున్నారు, వాళ్ళదే ఇది విశ్వవిద్యాలయం. విశ్వంలో ఉండే సర్వాత్మలు వచ్చి చదవచ్చు ఇక్కడ. ఏం ఆబ్జెక్ట్ బి ఏక్ హై, మనుషులకు ఏం లక్ష్యం కాదు, ఆ లక్ష్యమే ఇక్కడ ఉండేది. లక్ష్యం కూడా ఒకటే, అందరి కోసం. बाप ही आकर के सारी यूनिवर्सिटी को पावन बनाते हैं, योग सिखाते हैं. తండ్రి వచ్చి మొత్తం ప్రపంచాన్ని పావన్గా చేస్తారు, యోగా నేర్పిస్తారు. ఏ తో సబ్ ధర్మ వాలోం కే లియే. అంటే ఈ యోగం, ఈ పవిత్రమయ్యే విధానం సర్వధర్మ వాళ్ళ కోసం ఇది ఒకటే. कहते हैं अपने को आत्मा समझो, सारी यूनिवर्स का बाप, इनकॉर्पोरियल गॉड फादर. तो क्यों न इनका नाम स्पिरिचुअल यूनिवर्सिटी ऑफ स्पिरिचुअल इनकॉर्पोरियल गॉड फादर रखे. ख्याल किया जाता है ना. అంటే ఇది ఇక్కడ నిరాకార్ పరంపిత పరమాత్మ మొత్తం విశ్వానికి కోసం చదివించేదానికి వచ్చినారు. ఫస్ట్ మన స్వయం ఆత్మ అని అనుకోవాలి. మరి బాబా దీని పేరు చెప్తారు, ఇది ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. ఎవరిది? నిరాకార్ పరంపిత పరమాత్మది. అట్లా అని పేరు పెట్టవచ్చు కదా. ఇది అంటే విచారం చేయాలి, మనుషులు ఎట్లా చెప్తే అర్థం చేసుకుంటారు. तो मनुष्य ऐसे है जो सारे वर्ल्ड में बाप को एक भी नहीं जानते हैं. మనుషులు ఎట్లా ఉన్నారు, మొత్తం విశ్వంలోనే ఎవరికి తండ్రిని గురించి తెలియలేదు, యథార్థంగా తెలియలేదు. రచయిత కో జానే తో రచన కో భీ జాన్ సక్తే. రచయిత ఎవరు తెలుసుకుంటే
రచనని గురించి కూడా బాగా తెలుసుకోవచ్చు. రచన ద్వారా ही रचयिता द्वारा ही रचना को जान सकते हैं. రచయిత ద్వారానే రచనని తెలుసుకోవచ్చు. बाप बच्चों को सब कुछ समझा देते और कोई भी जानते नहीं. ऋषि मुनि भी नेति नेति करते गए. అంటే తండ్రి మొత్తం బిడ్డలకు నేర్పిస్తారు. వేరు ఎవరికి ఇదని తెలీదు, వేరు ఎవరు చెప్పేదానికి లేదు. ఋషి మునిలు కూడా నేతి నేతిని చెప్తూ ఉంటుంది. అంటే ఇది కాదు అది కాదు మాకు తెలీదు అట్లా. तो बात कहते हैं तुमको पहले ये రచయిత और రచన की నాలెడ్జ్ नहीं थी. తండ్రి చెప్తారు మీకు కూడా మొదట్లో ఈ జ్ఞానం లేదు, రచయిత ఎవరు రచన ఏమీ తెలీదు మీకు. అభి రచయితని సమझाया. ఇప్పుడు మనకు అదే రచయిత చెప్పినారు, నేర్పించినారు. बाप कहते हैं मुझे सब पुकारते भी है कि आकर के हमको सुख शांति दो क्योंकि अभी दुख अशांति है. తండ్రి చెప్తారు మీరు నన్నే కదా పిలుస్తూ ఉంటే వచ్చి మాకు సుఖం శాంతి ఇవ్వండి, ఎందుకంటే ఇప్పుడు అందరూ దుఃఖ అశాంతిలో ఉన్నారు. तो उसका नाम ही है दुखहर्ता सुखकर्ता. वो कौन है? भगवान है. అంటే వాళ్ళ పేరే చెప్తారు దుఃఖహర్త సుఖకర్త. ఎవరు వాళ్ళు? వాళ్ళే భగవాన్. तो वो कैसे दुख हर करके सुख देते हैं. ఆ భగవాన్ ఎట్లా దుఃఖాన్ని దూరం చేసి సుఖం ఇస్తారు, ఇది ఎవరికి మనుషులకు తెలీదు, వచ్చి తెలుసుకోండి. ये कोई जानते नहीं. तो ऐसे क्लियर करके लिखे जो मनुष्य समझे निराकार गॉड फादर ही ये నాలెడ్జ్ देते. ఈ విధంగా క్లియర్గా మనం రాసి పెట్టాలి. దాన్ని చూసి మనుషులకు అర్థం చేసుకోవాలి. నిరాకార భగవాన్ని ఇక్కడ జ్ఞానం ఇస్తారు అట్లా. ऐसे ऐसे విచార్ సాగర్ మంథన్ కర్నా चाहिए. అంటే బిడ్డలు ఇట్లా ఇట్లా విచార సాగర్ మంథన్ చేయాలి. बाप समझाते हैं मनुष्य अभी सभी पत्थर बुद्धिवान, अभी तुमको पारस बुद्धि बना रहे हैं. మనుషులందరూ రాయి బుద్ధి వాళ్ళగా ఉన్నారు. తండ్రి వచ్చి ఇప్పుడు మనని పారస్ బుద్ధిగా చేస్తారు. वास्तव में पारस बुद्धि उन्हें कहेंगे जो कम से कम 50 से अधिक మార్క్స్ लेते. పారస్ బుద్ధి వాళ్ళు ఎవరు? కనీసం 50% కంటే ఎక్కువగా మార్క్స్ తీసుకునేవాళ్ళు. ఫెయిల్ హోనే వాళ్ళే పారస్ బుద్ధి नहीं. ఎవరు ఫెయిల్ అయిపోతారు వాళ్ళు పారస్ బుద్ధి కాదు. ये भी कोई समझते नहीं कि राम को बाण क्यों दिखाया है. మనుషులకు ఇది కూడా తెలీదు, రాముడికి ఎందుకోసం బాణం చూపించినారు అట్లా. మరి కృష్ణ కోసం స్వదర్శన చక్రాన్ని చూపించినారు. దాని నుంచి ఎవరిదో తల కట్ చేశారు, వీళ్ళని ఫలాన్ని కొట్టినారు, చంపినారు. రామ కూడా అట్లనే బాణం చూపిస్తారు. ये खास मैगजीन निकलती है जिसमें दिखाया है श्री कृष्ण कैसे स्वदर्शन चक्र से అకాసుర్ బకాసుర్ ఆది కో మార్తే. ఒక మ్యాగజైన్ ఒకటి కొత్తగా వాళ్ళు భక్తి మార్పులు చేశారు. దాంట్లో చూపించినారు శ్రీకృష్ణుడు ఏ విధంగా స్వదర్శన చక్రం ద్వారా అకాసుర్ బకాసుర్ని చంపేస్తున్నారు అట్లా. दोनों को हिंसक बना दिया. రామాన్ని సరి శ్రీకృష్ణాన్ని సరి హింసక్గా చూపించినారు. और फिर డబుల్ హింసక్ బనా దియా. ఊరికే చంపేది మాత్రమే కాదు, డబుల్ హింసక్గా చూపించినారు. ఎంతోమందిని మ్యారేజ్ చేసుకొని బిడ్డలను జన్మించేట్టుగా. तो कहते हैं उनको भी बच्चे पैदा हुए ना, अरे वो है ही निर्विकारी देवी देवताएं. वहाँ रावण राज्य तो है ही नहीं. इस समय रावण संप्रदाय कहा जाता है. చెప్తారు అక్కడ కూడా బిడ్డలు పుట్టినారు కదా, జన్మించినారే వాళ్ళు, రామ కానీ కృష్ణ కానీ.
అయితే సంపూర్ణ నిర్వికారి దేవి దేవతలు వాళ్ళు. అక్కడ రావణ్ రాజ్యమే లేదు. ఈ సమయంలో రావణ్ సంప్రదాయం ఉంది. अभी तुम समझाते हो कि हम योग बल से विश्व की बादशाही लेते हैं, तो क्या योग बल से बच्चे नहीं हो सकते हैं? ఇప్పుడు మనం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎప్పుడు యోగ బలం ద్వారా విశ్వరాజ్యమే తీసుకోవచ్చు అంటే మరి ఎందుకోసం యోగ బలం నుంచి జన్మ ఇచ్చేది సాధ్యం లేదు బిడ్డలకు. తో वो है ही निर्विकारी दुनिया. ఆ కొత్త ప్రపంచం స్వర్గం నిర్విकारी प्रपंचम. अभी तुम शूद्र से ब्राह्मण बने, ऐसे अच्छी रीति समझाना जो मनुष्य समझे, इनके पास पूरा ज्ञान है. ఇప్పుడు మనం శూద్ర నుంచి బ్రాహ్మణ ఆయన చాలా బాగా వాళ్ళకు చెప్పాలి. దాని నుంచి వాళ్ళకు అర్థం కావాలి. బ్రాహ్మణ్కు మంచి పూర్తి జ్ఞానం ఉంది అట్లా. थोड़ा भी इस बात को समझेंगे तो समझा जाएगा वो ब्राह्मण कुल का है. వాళ్ళు కొంచెమైనా అర్థం చేసుకుంటే దాని నుంచి ఏమర్థం అంటే వాళ్ళు బ్రాహ్మణ కులం వాళ్ళు. कोई के लिए तो जट समझ ले जाएंगे ये ब्राह्मण कुल का नहीं. కొందరికి కొంచెం కూడా అర్థం కాదు అంటే వాళ్ళు బ్రాహ్మణ కులం వాళ్ళు కాదు. आते तो अनेक प्रकार के है ना. तो ये स्पिरिचुअल यूनिवर्सिटी ऑफ स्पिरिचुअल इनकॉर्पोरियल गॉड फादर लिख कर देखो क्या होता है. బాగా అనేక ప్రకారంగా మనుషులు వస్తారు. ఇప్పుడు మనం ఇట్లా రాసి చూడాలి. ఇట్లా ఇది ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. అంటే ఆత్మిక నిరాకార తండ్రిది అట్లా అని రాసి చూడాలి. అప్పుడేమవుతుంది చూస్తాం. విచార్ సాగర్ మంథన్ కర్ అక్షర్ మిలాని होती है. విచార్ సాగర్ మంథన్ చేసి కరెక్ట్ అక్షరాలు జోడించాలి. तो इसमें बड़ी युक्ति भी चाहिए लिखने की. చాలా యుక్తి కావాలి రాసేదాన్ని. जो मनुष्य समझे, यहाँ ये नॉलेज गॉड फादर समझाते अथवा राजयोग सिखाते हैं. అంటే మనం కరెక్ట్గా రాసి ఎట్లా రాయాలంటే మనుషులకు అర్థం కావాలి. ఇక్కడ జ్ఞానం ఇచ్చేది స్వయం పరంపిత పరమాత్మ. అంటే రాజయోగా నేర్పించేది భగవాన్. అట్లా అని వాళ్ళకి అర్థం కావాలి. బోర్డులో అట్లా రాయాలి మనం. तो ये अक्षर भी कॉमन है. जीवन मुक्ति डीटी सॉवरेनिटी ये इन सेकंड में इन सेकंड అంటే జీవన్ ముక్తి విశ్వరాజ్యం అంటే స్వరాజ్యం దేవి స్వరాజ్యం ఒక సెకండ్లో అట్లా అని రాయాలి. ऐसे ऐसे अक्षर हो जो మనుషుల की बुद्धि में बैठे. ఇట్లా ఇట్లా మంచి అక్షరాలు రాయాలి మనుషుల బుద్ధిలో అర్థమయ్యేట్టుగా. బ్రహ్మ ద్వారా విష్ణుపురికి స్థాపన होती है. బ్రహ్మ ద్వారా విష్ణుపురిది స్థాపన అవుతుంది అని చెప్పాలి. మన్మనా భవ్ కా అర్థ హై బాప్ और वर्षे को याद करो. మరి మన్మనా భవ అర్థం ఏమంటే తండ్రి మరి ఆస్తి తలంపు చేయండి. తుమ్ హో బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ కుల భూషణ్ స్వదర్శన్ చక్రధారి. బాబా మనకు పెద్ద టైటిల్ ఇస్తున్నారు. మనందరం బ్రహ్మ ముఖ వంశావళి ब्राह्मण कुलभूषण स्वदर्शन चक्रधारी. अभी ये तो स्वदर्शन चक्र विष्णु को दिखाते हैं. श्री कृष्ण को भी 4 भुजाएं दिखाते हैं. अभी उनको 4 भुजाएं हो कैसे सकता है. बाप कितने अच्छी रीति समझाते हैं. అంటే స్వదర్శన్ చక్రధారి విష్ణువుని చూస్తారు. శ్రీకృష్ణ కూడా 4 భుజాలు ఇచ్చేశారు. కృష్ణ ఇట్లా 4 భుజాలు పడతారు. వాళ్ళు కుమార్ కదా. ఇదన్ని విషయాలు బాబా మనకి ఎంత బాగా చెప్తారు. లక్ష్మీనారాయణ విష్ణు అంటే 4 భుజాలు. तो बच्चों को बड़ा विशाल बुद्धि पारस बुद्धि बनना है. బిడ్డలు చాలా విశాల బుద్ధి పారస్ బుద్ధిగా కావాలి. सतयुग में यथा राजा रानी तथा प्रजा
सब पारस बुद्धि कहेंगे. సత్యుగంలో యథా రాజా రాణి తథా ప్రజ అందరూ పారస్ బుద్ధి. वो है पारस दुनिया, ये है पत्थरों की दुनिया. సత్యుగం పారస్ ప్రపంచం, ఇప్పుడు కలియుగం రాయి ప్రపంచం. तुमको ये नॉलेज मिलती है मनुष्य से देवता बनने के लिए. మనకి ఈ జ్ఞానం దొరికే దేనికి? మనిషి నుంచి దేవత అయ్యేదాన్ని. तुम अपना स्वराज्य श्रीमत पर फिर से स्थापन कर रहे हो. మనం మన స్వరాజ్యాన్ని శ్రీమత్ అనుసారంగా మళ్ళీ స్థాపన చేస్తూ ఉన్నాం. శ్రీమత్ పైన స్థాపన చేయాలి అంటే నడుచుకొని, శ్రీమత్లా నడుచుకొని. बाबा हमको युक्ति बताते हैं कि राजा महाराजा कैसे बन सकते हैं. బాబా మనకు యుక్తి నేర్పిస్తారు ఎట్లా మనం రాజాలే మహారాజా అయ్యేది ఎట్లా. तुम्हारी बुद्धि में ये ज्ञान भर जाता है औरों को समझाने के लिए. మన బుద్ధిలో ఈ జ్ఞానం నిండుతుంది వేరే వాళ్ళకి కూడా చెప్పేదాన్ని. गोले पर समझाना भी बड़ा सहज है. इस समय जनसंख्या देखो कितनी है. सतयुग में कितने थोड़े होते हैं. సంఘం తో అయినా అంటే ఈ సమయంలో ఎంత జనసంఖ్య ఎక్కువ, సత్యయుగంలో తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మరి సంఘం ब्राह्मण तो थोड़े होंगे ना. ब्राह्मणों का युग ही छोटा है. బ్రాహ్మణ్ తక్కువ మంది కదా ఉంటారు. బ్రాహ్మణది యుగమే చిన్నగా ఉంటుంది. ब्राह्मण के बाद है देवताएं, फिर వృద్ధి కో పాతి. బ్రాహ్మణ్ అయిన తర్వాత దేవతలు మళ్ళీ వృద్ధి అవుతానే ఉంటుంది. దేవత క్షత్రియ వృద్ధి అవుతూ ఉంటుంది. ఈ బాజోలి అంటే బల్టి లాగా. तो सीढ़ी के क्षेत्र के साथ विराट रूप भी होगा तो समझाने में क्लियर होगा. ఈ మెట్లు చిత్రం అంటే విరాట్ రూప్ చిత్రం కూడా ఉంటే క్లియర్గా ఉంటుంది. जो तुम्हारी कुल के होंगी वो बुद्धि में रचता और रचना की नॉलेज सहज ही उनके बुद्धि में बैठेगा. బాగా ఎవరు మానకులం వాళ్ళు ఉంటారో వాళ్ళ బుద్ధిలో ఈ రచత మరి రచనాది జ్ఞానం ఈజీగా కూర్చుంటుంది. उनकी शिकल से भी मालूम पड़ जाता है कि ये हमारी कुल का है. यानी వాళ్ళ ముఖం నుంచి కూడా అర్థమైపోతుంది వీళ్ళు మానకులం వాళ్ళ లేదా అట్లా. అగర్ नहीं होंगे तो तबाही की तरफ सुनेंगे. మానకులం వాళ్ళు లేదంటే ఎక్కడో ఇట్లా వినేది వాళ్ళ బుద్ధిలో అంటదు. जो समझू होगा वो ध्यान से सुनेंगे. ఎవరు బుద్ధిశాలిగా ఉంటారు వాళ్ళు అటెన్షన్లో వింటారు మానకులం వాళ్ళు. एक बार किसको पूरा तीर लगा तो फिर आते रहेंगे. అంటే ఒకసారి బాణ నాటుకొని పోతే వాళ్ళు వస్తూ ఉంటారు డైలీ. कोई प्रश्न पूछेंगे और कोई अच्छा फूल होंगे तो रोज़ आपे ही आकर पूरा समझ करके चला जाएगा. కొందరు ప్రశ్నలు అడుగుతారు, కొందరు మంచి పూలుగా ఉంటే వచ్చి వాళ్ళు రోజు వచ్చి అర్థం చేసుకునే పోతారు. चित्रों से तो कोई भी समझ सकते. ये तो बरोबर देवी देवता धर्म की स्थापना बाप कर रहे हैं. అంటే చిత్రాల ద్వారా ఈజీగా అర్థమైపోతుంది. అంటే స్వయం భగవాన్ వచ్చి దేవీ దేవతా ధర్మ స్థాపన చేస్తారు. कोई न पूछते भी आपे ही समझते रहें. కొందరు ఏమి అడగరు అయితే అర్థం చేసుకునే పోదారు. कोई तो बहुत पूछते रहेंगे समझेंगे कुछ भी नहीं. కొందరు ఊరికినే అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఏమి అర్థం కాదు. फिर समझाना होता हंगामा तो करना नहीं. వాళ్ళకి మరి చెప్పాలి ఇక్కడ గలాట్ చేయకూడదు. फिर कहेंगे ईश्वर तुम्हारी रक्षा भी नहीं करते. మళ్ళీ వాళ్ళు చెప్తారు ఈశ్వర్ మీ రక్షణ చేయలేదా ఏమి అట్లా.
अभी वो रक्षा क्या करते సో तो तुम जानते हो. పరమాత్మ దేని నుంచి మన రక్ష చేస్తారు మీకు అర్థమైంది. कर्मों का हिसाब किताब तो हर एक को अपना अपना चुक्त करना ही होता है. అంటే కర్మాని లెక్కాచారేమో ప్రతి ఒక్కరు వాళ్ళు సమాప్తి చేసుకోవాలి వాళ్ళే. ऐसे बहुत है तबीयत खराब होती है तो कहते हैं రక్షా కరో. చాలామంది ఉన్నారు అడుగుతారు ఇప్పుడు హెల్త్ బాగాలేదుంటే ఏ భగవాన్ రక్షా కరో అని అడుగుతూ ఉంటారు. बाप कहते हैं हम तो आते ही है पतितों को पावन बनाने के लिए. वो దందా తుంబిచికు అంటే తండ్రి వచ్చిందే దేనికంటే పతితుల్ని పావన చేసాని కోసం. ఈ పని మనం కూడా నేర్చుకోవాలి. बाप 5 विकारों पर जीत पहनाते तो और ही जोर से वह सामना करेंगे. తండ్రి మనం 5 వికారాల నుంచి విడిపించి జయించేదానికి వచ్చినారు, జయించేదానికి. అది ఇంకా ఎక్కువగా మన ముందు వస్తూ ఉంటుంది. तो विकार का तूफान बहुत जोर से आता है. వికారాన్ని తూఫాన్ చాలా జోరుగా వస్తుంది. बाप तो कहते हैं बाप का बनने से ये सब बीमारियां उछल आएंगी, तूफान जोर से आएंगे. తండ్రి ఏమో చెప్తారు నా బిడ్డ అయిన తర్వాత ఈ రోగాలు వికారాన్ని రోగాలు లోపల నుంచి ఎక్కువ వస్తూ ఉంటుంది, తుఫాన్ ఇంకా జోరుగా వస్తుంది ఫోర్స్గా. पूरी बॉक्सिंग है, फुल बॉक्सिंग ఇది. अच्छे अच्छे पहलवानों को भी हारा देती है. ఎట్లా తుఫాన్ వస్తుందంటే మంచి మంచి పహల్వాన్ను కూడా ఓడించేస్తుంది మాయా तूफान. कहते हैं न चाहते भी कुदृष्टि हो जाती है, రిజిస్టర్ ఖరాబ్ हो जाएंगे. చెప్తారు వద్దంటే కూడా నాకు కుదృష్టి అయిపోయింది, రిజిస్టర్ చెడిపోయింది, రిమార్క్స్ వచ్చేసింది. कुदृष्टि वालों से बात नहीं करनी चाहिए. बाबा सभी सेंटर्स के बच्चों को समझा रहे हैं कि कुदृष्टि वाले बहुत ढेर है. नाम लेने से फिर और ही ट्रेटर बन जाएंगे. अपनी सत्यानाश करने वाले उल्टा काम करने लग पड़ेंगे. काम विकार नाक पकड़ लेता है అంటే బాబా చెప్తారు చాలా సెంటర్స్, అన్ని సెంటర్స్లో ఎవరో ఒకరికి కుదృష్టి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ పేరు మాత్రం చెప్తే వాళ్ళు ఇంకా ఎక్కువగా గలాట చేస్తారు, ట్రేటర్ అయిపోతారు, ద్రోహి అయిపోతారు. వాళ్ళ జీవనే సత్యానాశనం అయిపోతుంది. ఉల్టా సుల్టా పని చేస్తూ ఉంటారు. కామ్ వికారం ముక్కు పట్టుకుని తీసుకుపోతుంది వాళ్ళు ఈజీగా. మాయా छोड़ती नहीं है. कुकर्म कुदृष्टि कुवचन निकल पड़ता है, कुचलन हो जाता है. इसलिए बहुत बहुत सावधान रहना. మాయ వదిలేదే లేదు ఎవరిని. కుకర్మం చేయించేస్తుంది, కుదృష్టి కువచనాలు చేస్తుంది, మరి చెడ్డ నడవడికి అయిపోతుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. तुम बच्चे जब प्रदर्शनी आदि करते हो तो ऐसे युक्ति रचो जो कोई भी सहज समझ सकते. మీరు ఎగ్జిబిషన్ అంతా చేసేటప్పుడు ఇట్లా యుక్తి రచన చేయాలి, ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేట్టుగా. तो ये गीता ज्ञान स्वयं बाप पढ़ा रहे हैं, इसमें कोई शास्त्र आदि की बात नहीं. చెప్పాలి ఈ గీతా జ్ఞానం స్వయం భగవాన్ చదివిస్తున్నారు, దీంట్లో శాస్త్రాని మాటలంతా ఏమీ లేదు. ఏదో బడాయి హై, ఇక్కడ చదువు, ఇక్కడ కితని కితాబ్ గీతాతో యహా నహీ, ఇక్కడ బుక్ ఏమీ లేదు గీతా. బాప్ పढ़ाते కితాబ్ థోడీ హాత్ మే ఉఠాతే, డైరెక్ట్ జ్ఞాన్ సాగర్ చదివిస్తారు, వాళ్ళ చేత ఎందుకు బుక్ అనవసరం లేదు. ఫిర్ ఏ గీతా నామ్ కహాన్ సే ఆయా, మరి గీతా అని పేరు ఎటు నుంచి వచ్చింది. तो ये सब
ధర్మశాస్త్ర बनते ही याद बाद में ఈ ధర్మశాస్త్రాలంతా तरत చేస్తారు. तो कितने अनेक मठ पंथ है, सबके अपने अपने शास्त्र है. टाल टालियाँ जो भी है, छोटे बड़े मत पंथ, उनके सब शास्त्र आदि अपना अपना है. అంటే ఈ ధర్మశాస్త్రాలంతా తర్వాత వచ్చింది. ఎన్ని ప్రకారమైన మఠాలు ఉంది, ఎన్ని ధర్మాలు చిన్న చిన్నగా వాళ్ళది శాస్త్రం ఉంటుంది. ఈ కొమ్మలంతా మళ్ళీ వస్తుంది. కొమ్మలకు కూడా ఇంకా కొమ్మలు సబ్ బ్రాంచెస్ చిన్న చిన్నగా వాళ్ళది తనదే ఒక శాస్త్రం ఉంటుంది. వాళ్ళ గురువు ఏం చెప్తే అది రాసి పెడతారు. తో वो हो गया सब बाल बच्चे, అదంతా చిన్నపిల్లల్లాగా. तो उनसे तो मुक्ति मिल नहीं सकती है. सर्वशास्त्रमयी शिरोमणि गीता गाई जाती. వాస్తవంగా సర్వశాస్త్రమయీ శిరోమణి గీత, దీని బిడ్డలు మిగతా శాస్త్రాలంతా, దాని నుంచి మనకి ముక్తి దొరకదు. గీతా కావి జ్ఞాన్ సునానే వాళ్ళ హుంగానా, గీత కూడా ఎవరు చెప్పినారు, వినిపించి వాళ్ళు ఉంటారు కదా, అదే భగవాన్. तो ये नॉलेज बाप ही आकर देते हैं. कोई भी शास्त्र आदि हाथ में थोड़ी है. ఇక్కడ స్వయం డైరెక్ట్గా పరమాత్మ వచ్చి చెప్తారు. వాళ్ళ చేత ఏ శాస్త్రాలు లేదు. చెప్తారు బాబా, మే भी శాస్త్ర नहीं पढ़ा, तुमको भी नहीं पढ़ाते. ఏం శాస్త్రం చదివేది అవసరం, మనం కూడా ఏం వేరే శాస్త్రాలు అవసరం. भगवान ज्ञान सागर అని చెప్తారు మనకి. तो वो सिखाते हैं, सिखलाते हैं. भगवान ఏం చెప్తారు అది మేము నేర్చుకొని सीखते और सिखलाते हैं. यहाँ शास्त्रों की बात नहीं, बाप है ही नॉलेजफुल. ఇక్కడ వేరే శాస్త్రాన్ని మాట లేదు. భగవాన్ స్వయం జ్ఞాన్ సాగర్, అదే నేర్చుకుని నేర్పిస్తాం. तो हम तुमको सभी वेद शास्त्रों का सार बताते. భగవాన్ డైరెక్ట్ చెప్తారు, నేను మీకు అన్ని వేద శాస్త్రాలది సారం చెప్తాను అట్లా అని. ముఖ్య హై హీ 4 ధర్మంకి 4 ధర్మశాస్త్ర. ముఖ్యంగా 4 ధర్మాలు ఉంది, దానికి 4 ధర్మశాస్త్రాలు ఉంది. బ్రాహ్మణ ధర్మ కా కోई किताब है क्या, బ్రాహ్మణ ధర్మాన్ని దేదని బుక్ ఉందా. तो कितनी समझने की बातें. ये सब बाप డీటెయిల్ में समझाते हैं. ఎన్ని విషయాలు అర్థం చేసుకునేది ఉంది, ఇదన్నీ తండ్రి కూర్చొని వివరంగా చెప్తారు మనకు. మనుషు సబ్ పత్తర్ బుద్ధి, తभी तो इतने కంగాల్ పని. మనుషులందరూ రాయి బుద్ధి వాళ్ళు, అందుకే ఇంత పేదవాళ్ళు అయిపోయినారు. దేవతా అయితే గోల్డెన్ ఏజ్ में మహా సోనేకి మహల్ బంతే. దేవతలు బంగారు యుగాల్లో ఉంటారు, అక్కడ బంగారు మహల్ ఉంటుంది. సోనేకి ఖానియాంతి, అక్కడ బంగారు ఘని. అభి తో సచ్చా సోనా హై నహి, సారీ కహానీ భారత్ పర్ హీ హై. ఇప్పుడేమో సత్యమైన బంగారే లేదు. ఈ కథలంతా భారతదేశం పైన మొదట బంగారు యుగం, ఇప్పుడు ఇనుము. तो तुम देवी देवता पारस बुद्धि थे, विश्व पर राज्य करते थे. अभी स्मृति आई है, हम स्वर्ग के मालिक थे, फिर नरक के मालिक बने हैं. బాబా చెప్తారు, మీరు దేవీ దేవతగా ఉండేటప్పుడు మీ బుద్ధి పారస్ బుద్ధిగా ఉండేది, మొత్తం విశ్వం పైన రాజ్యం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన జ్ఞాపకం వచ్చింది, మనమే ఆ స్వర్గానికి మాలిక్గా ఉండి ఇప్పుడు నరకంలో వచ్చేసాం, నరకానికి మారి. అభి ఫిర్ పారస్ బుద్ధి బంతే, తిరిగి ఇప్పుడు మనం పారస్ బుద్ధి అవుతాం. तो ये ज्ञान तुम बच्चों की बुद्धि में है, जो फिर औरों को भी समझाना है. ఈ జ్ఞానం అంతా మీ బుద్ధిలో ఉందా లేదా, మరి వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. డ్రామా అనుసార్ పార్ట్ చల్తా రహతా, డ్రామా అనుసారంగా పార్ట్ జరుగుతూ ఉంటుంది, అది మరి కరెక్ట్ టైంలో రిపీట్ అవుతుంది. ఏమంతా జరిగిందో కరెక్ట్గా జరిగింది,
जो टाइम पास होता है సో అక్యురేట్ ఫిర్ भी పురుషార్థ్ तो कराएंगे ना ఏం జరిగిందో అదని జరిగింది కరెక్ట్గా అయితేను బాబా పురుషార్థం చేయిస్తారు जिन बच्चों को नशा है कि स्वयं भगवान हमको हेवन का मालिक बनाने के लिए पुरुषार्थ कराते हैं उनकी शिकल बड़ी फर्स्ट क्लास खुशनुमा रहती है అంటే ఎవరికి ఈ నష ఉంటుందో స్వయం భగవాన్ మనకు చదివిస్తూ ఉన్నారు విశ్వానికి మాలిక్గా చేస్తున్నారు వాళ్ళు పురుషార్థం కూడా బాగా చేస్తారు వాళ్ళ ముఖంలో ఫస్ట్ క్లాస్గా వాళ్ళ ముఖం ఉంటుంది సంతోషంగా ఉంటారు बाप आते भी है बच्चों को पुरुषार्थ कराने प्रारब्ध के लिए తండ్రి వచ్చే దేనికంటే బిడ్డలు పురుషార్థం చేయించేదాన్ని प्रारब्ध కోసం ये भी तुम जानते हो दुनिया में थोड़ी ये कोई जानते ఇదంతా మనకు తెలుసు మనుషులకి ఏం తెలుసు हेवन का मालिक बनाने भगवान पुरुषार्थ कराते हैं तो ఖుషి होनी चाहिए ना స్వర్గానికి మాలిక్గా చేసానికి భగవాన్ వచ్చినారంటే పురుషార్థం చేయించడానికి మనకి ఎంతో సంతోషం ఉండాలి शिकल बड़ी फर्स्ट क्लास खुशनुमा होनी चाहिए మన ముఖం ఫస్ట్ క్లాస్గా సంతోషంగా ఉండాలి బాప్ కి యాద్ సే తుమ్ సదైవ్ హర్షిత్ రహెంగే బాబా తలంపు చేస్తూ ఉంటే మీరు సదా హర్షితంగా ఉంటారు हर एक की सर्विस से समझा जाता है ప్రతి ఒక్కరిది సర్వీస్ ఆధారంలో తెలిసిపోతుంది ఎట్లా వాళ్ళు बाप को बच्चों की खुशबू तो आती है सपूत बच्चों से खुशबू आती है कपूत से बदबू आती है బాబా చెప్తారు ప్రతి ఒక్కరిది సర్వీస్ అర్థమైపోతుంది తండ్రి బిడ్డలది అంటే సంతోషాన్ని చూస్తారు మంచి బిడ్డలు చాలా ఖుష్బు సుగంధం వస్తుంది చెడ్డ పని చేస్తే దుర్వాసన बगीचे में खुशबूदार फूलों को ही उठाते हैं उठाने के लिए दिल होती है आँख को कौन उठाएंगे बाप को यथार्थ रीति याद करने से ही विकर्म विनाश होगा అంటే తోటలో మంచి మంచి పూలనే అందరూ తీసుకుంటారే కానీ జిలేబీ పూలు ఎవరు తీసుకుంటారు తండ్రిని యథార్థంగా తలంపు చేస్తేనే వికర్మం వినాశం అవుతుంది अच्छा मीठे मीठे सिकल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते हमारी धारणा कोसरम मुख्य सार माया की बॉक्सिंग में हारना नहीं माया बॉक्सिंग చేస్తుంది ఓడిపోకూడదు ध्यान रहे कभी मुख से कुवचन न निकले కుదృష్టి కువచन కుకార్ न हो जाए అటెన్షన్లో ఉండాలి మన నోటి నుంచి ఏ కువచన్ రాకూడదు చెడ్డ దృష్టి చెడ్డ నడవడికే చెడ్డ పని చేయకూడదు మరి सेकंड पॉइंट है फर्स्ट क्लास खुशबूदार फूल बनना है नशा रहे कि स्वयं भगवान हमको पढ़ाते हैं ఫస్ట్ క్లాస్ మంచి పూలు కావాలి సెంటెడ్ ఫ్లవర్ లాగా నష ఉండాలి స్వయం భగవాన్ మనకు చదివిస్తారు బాప్ కి యాద్ మే రహ్ సदैव హర్షిత్ रहना है కభీ ముర్జానా नहीं తండ్రి తలంపులో ఉండి సదా హర్షితంగా ఉండాలి వాడిపోకూడదు వరదానం ఛాలెంజ్ और प्रैक्टिकल की समानता द्वारा स्वयं को पापों से सेफ रखने वाले విశ్వ సేవాధారి భావ అంటే మనం ఏం ఛాలెంజ్ చేస్తామో విశ్వానికి అది ప్రాక్టికల్ స్వరూపంలో ఉండాలి రెండు సమానంగా ఉండాలి దీని ద్వారా స్వయంని పాపాల నుంచి స్వయమే రక్షణ చేసుకొని విశ్వ సేవాధారి కావాలి आप बच्चे जो चैलेंज करते हो उस चैलेंज और प्रैक्टिकल जीवन में समानता हो नहीं तो पुण्यात्मा के बजाय
बोझ वाली आत्मा बन जाएंगे. బావ చెప్తారు, మీరు విశ్వానికి ఏం ఛాలెంజ్ చేస్తారు అది మీ జీవనంలో ప్రాక్టికల్గా ఉండాలి, రెండు సమానంగా ఉండాలి. లేదంటే పుణ్యాత్మ అయ్యేదానికి బదులుగా ఇంకా పాపాన్ని బరువు ఎక్కిపోతుంది. इस पाप और पुण्य की गति को जानकर स्वयं को सेफ रखो, क्योंकि संकल्प में भी किसी भी विकार की कमज़ोरी, व्यर्थ बोल, व्यर्थ भावना, घृणा, ईर्ष्या की भावना पाप के खाते को बढ़ाती है. इसलिए पुण्यात्मा भव के वरदान द्वारा स्वयं को सेफ रख विश्व सेवाधारी बन संगठित रूप में एक मत एक रस స్థితి का అనుభవ कराओ. బాగా చెప్తారు, పాప పుణ్యాన్ని గతి ఏముందో దాన్ని బాగా తెలుసుకొని స్వయం సురక్షంగా ఉండాలి. ఎందుకంటే సంకల్పంలో కూడా ఎవరిపైన వికారి భావన పెట్టుకునేది, వ్యర్థ మాటలు, వ్యర్థ భావన, ద్వేషం, ఈర్ష్య భావన, ఇదన్నీ పాపాన్ని అకౌంట్లో వచ్చేస్తుంది, పాపాన్ని లెక్కలో వచ్చేస్తుంది, ఎక్కువ అయిపోతుంది పాపాన్ని లెక్క. అందుకోసమే పుణ్యాత్మ వరదానం ఏముందో దాని ద్వారా మనం సురక్షంగా మన పెట్టుకొని విశ్వసేవాధారి కావాలి. సంఘటిత రూపంలో ఏకమత్ ఏకరస్ స్థితిని అనుభవం చేయాలి. మరి స్లోగన్, पवित्रता की क्षमा चारों ओर जलाओ तो बाप को सहज देख सकेंगे. అంటే పవిత్రతాది దీపాన్ని వెలిగించండి మొత్తం నలువైపులో, అప్పుడు తండ్రిని అందరూ సహజంగా చూడవచ్చు. మరి అవ్యక్త ఇషారా, प्रत्यक्षता का झंडा लहराने के पहले सिर्फ 2 शब्द हर कर्म में लाना है. ప్రత్యక్షతాది జెండా ఎగురవేసిన ముందు 2 శబ్దాలు మన కర్మల్లో తీసుకురావాలి. ఆ 2 కర్మ ఏమి? ఒకటి, एक सर्व संबंध संपर्क में आपस में ఏకత, అంటే ఒకటి సర్వ సంబంధాలు సంపర్కంలో వచ్చేటప్పుడు పరస్పరంగా ఏకత ఉండాలి, ఐక్యమతం. अनेक संस्कार होते अनेकता में एकता और దృఢత यही సఫలత का సాధన है. అంటే అనేక సంస్కారాలు ఉండొచ్చు, కానీ దాంట్లో కూడా ఏకతాలో మనం ఉండి దృఢతాలో ఉంటే సఫలత ఆధారం ఇది. ఏకత మరి దృఢత అని సఫలతకు ఆధారం. కభీ కభీ ఏకతా హిల్ జాతీ హై, ఒక్కొక్కసారి ఐక్యమతం ఉండదు. ఏ కరీ తో మే కరు నహి, వీళ్ళు చేస్తే నేను చేస్తాను అట్లా అనుకోకూడదు. ఆప్కా స్లోగన్ హే స్వ పరివర్తన్ సే విశ్వ పరివర్తన్, విశ్వ పరివర్తన్ సే స్వ పరివర్తన్ నహి. మన స్లోగన్ ఏమంటే స్వయం పరివర్తన ఆధారంలో విశ్వ పరివర్తన. ఇట్లా కాదు, విశ్వం పరివర్తన అయితే నేను మారుతాను అట్లా చెప్పకూడదు. అట్లా స్వయం పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన. ఓం శాంతి. बाबा तेरे वतन के हम हैं फरिश्ते, बाबा तेरे वतन के हम हैं फरिश्ते. दिल में अब तो तेरे सिवा ना किसी से है रिश्ते. बाबा तेरे